Namaste, this is Mahi. Welcome to your favorite wonderful show, ET Abhiruchi Peratruchulu. నా బ్యాక్గ్రౌండ్ చూసి అదేంటి పెరట్రుచుల్లో ఆర్ట్ గ్యాలరీకి వచ్చారు, రెస్టారెంట్కి వచ్చారు అనుకుంటున్నారా? కాదు అలా అనుకుంటే ఎక్కడితోనే ఆ థాట్స్ అన్నీ వదిలేయండి. ఎప్పుడు మనం పెరట్రుచుల్లోని మనం ఏం చేస్తూ ఉంటాం, మొక్కల గురించి తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఆ మొక్కలకి కావాల్సిన బేస్మెంట్స్, పాట్స్, ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోబోతున్నాం. డైన్ వేర్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఎక్కడున్నో తెలుసా, చైతన్యపురిలో ఆర్ట్ స్టోరీ దగ్గరకు వచ్చేస్తాం అనమాట. ఈ స్టోర్లో ఉండే ప్రతి పాట్కి సెరమిక్తో తయారు చేయబోతుంది, మెటల్తో తయారు చేసినవి అండ్ వుడ్తో తయారు చేసినవి. ప్రతి ఒక్క పాట్కి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటో మనం తెలుసుకుందాం అనమాట. ఇవన్నీ ప్యూర్లీ హ్యాండ్మేడ్, ఆర్గానిక్. సో మనకి చూస్తే ఫ్రెష్ ఫీల్ వైబ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఐఎమ్ షూర్ ఈరోజు షో అద్దరిపోతుంది. సో నాతో పాటు వచ్చేయండి, ఆశీష్ గారిని వెళ్ళి కలుద్దాం, వాటి స్టోరీల గురించి తెలుసుకుందాం. వావ్, సూపర్, మైండ్ బ్లోయింగ్ అసలు. నేను ముందు చెప్పాను కదా, మన పెరట్రుచుల్లో ఈరోజు డిఫరెంట్గా షోలో కొత్తగా కొంచెం కంటెంట్ చూపిద్దాం అనుకున్నానని. ఏదో నేను నిజంగానే ఆర్ట్ గ్యాలరీ వచ్చినట్టుంది. బట్ ఇవి మన ప్లాంట్స్కి సంబంధించి ఎలా ఈ స్టోరీ అనేది తెలుసుకుందాం. సో మనతో పాటు ఆశీష్ గారు ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఈటీ అభిరుచి పెరట్రుచులు. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. అంతా ఎలా ఉంది? ఇట్స్ గోయింగ్ అమేజింగ్. బట్ ఫస్ట్ థింగ్ ఏం తెలుసా, ఈ స్టోర్లోకి అడుగుపెట్టిన వెంటనే ఒక వైబ్, ఫ్రెష్ ఫీల్ అండ్ అలానే కంటికి ఒక కలరింగ్, ఇలా సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కరెక్ట్గా చెప్పాలంటే సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ నాకు బాగా తెలుసుకోవాలని అనుకున్నది ఏంటి, ఈ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? ఆర్గానిక్ అంటున్నారు, ప్రతి దానికి ఒక స్టోరీ అంటున్నారు. ఈ కథ ఏంటి అసలు? యాక్చువల్లీ ఇది మేము వి స్టార్టెడ్ ఇట్ 1 year బిఫోర్, ఒక సంవత్సరం ముందు స్టార్ట్ చేసినాము. దీని పేరు కూడా అట్లానే వచ్చింది. ఎవ్రీ ఆర్ట్ హ్యాస్ ఇస్ ఓన్ స్టోరీ అండ్ ఎవ్రీ ఆర్టిసన్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ. సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ అవర్ నేమ్, ఆర్ట్ స్టోరీ. ఓకే. సో ప్రతి ఐటమ్కి, ప్రతి ప్రొడక్ట్కి, ప్రతి సెగ్మెంట్కి ఒక స్టోరీ ఉంది. అండ్ హౌ ఇట్ ఈస్ మేడ్, ఎట్లా చేస్తారు, ఎలా, ఎందుకు ఉంది, బికాస్ ద పర్పస్ ఇస్ వై ఇట్ ఈస్ ఇట్. ఓకే. ఇప్పుడు అందరు మనం ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, బట్ వై ఈజ్ ఆర్ట్ స్టోరీ? సో ఆ స్టోరీని చేయాలని వీ హ్యావ్ జస్ట్ గాట్ ఇట్ ఇన్ టు ద స్పేస్. సో ఈరోజు ఈ స్టోర్ యొక్క కాన్సెప్ట్ కూడా ఒక థీమ్, అది కూడా ఆర్గానిక్ థీమ్. సో మన పెరట్రుచుల్లో మన మొక్కల్ని ఎంత ఆర్గానిక్గా పెంచుదాం అనుకుంటున్నారో, సో మొక్కలకి ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గానిక్గా ఉండాలనుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆర్గానిక్ మొక్కలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటి అంటే మొక్కలకు సంబంధించి ఏంటి దొరుకుతాయి ఇక్కడ? మీకు ఇక్కడ అన్ని హ్యాండ్మేడ్ ప్లాంటర్స్ దొరుకుతాయి, సిరామిక్స్లో దొరుకుతాయి, స్టోన్వేర్లో దొరుకుతాయి, మెటల్లో దొరుకుతాయి, ఈవెన్ జూట్లో దొరుకుతాయి. సో ఇది ప్లాంటర్ సెగ్మెంట్ ఉంది మనది. ఓకే. జూట్లో కూడా దొరుకుతాయి? జూట్లో కూడా దొరుకుతాయి. అంటే ఏంటి, మొక్కలు పెట్టుకునే బేసెస్ కానీ బేస్ ఉంటుంది. జనాలు చాలా మంది గ్రో బ్యాగ్స్ వాడతారు. సో దట్ ఈస్ అగైన్ ప్లాస్టిక్. దాని రీప్లేస్మెంట్ జూట్ ఉంది ఇండోర్స్ కోసం. ఓకే, నైస్. సో మ్యాక్సిమం ఇక్కడ దొరికేవన్నీ ఇండోర్ స్పేస్ని ఇంకొంచెం బాగుండేలా, అది అంబియన్స్ని, లుక్ని ఎలివేట్ చేసేలా ఉంటాయి అంటారు. ద కాన్సెప్ట్ ఇస్ బేసిక్లీ ఎలా అంటే, ద వన్ ప్లేస్ వి గో బ్యాక్ ఇస్ హోమ్. మన హోమ్ ప్రశాంతంగా ఉంటే అన్ని బాగుంటాయి. ఆఫ్ కోర్స్. సో అది బ్యూటిఫై చేయడానికి ఇది ఉంది. ఎస్, కరెక్ట్ వర్డ్, బ్యూటిఫై చేయడానికి ఉంది. ఎందుకంటే ఇంప్రెసివ్గా అనిపిస్తుంది ప్రతి డిజైన్ని చూస్తే. సో ఈ ర్యాక్ చూడండి, మొత్తం భలే అనిపిస్తున్నాయి అసలు. సో ఎక్కడి నుంచి కలెక్షన్స్ అన్ని ఎక్కడెక్కడి నుంచి తెస్తూ ఉంటారంటే? ఇది 6 different స్టేట్స్ నుంచి ఉన్నాయండి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్. ఓకే. అండ్ మేము ఏం చేయం, దిస్ ఇస్ మేము జస్ట్ ఇక్కడ డిస్ప్లే పెట్టేసి వీఆర్ సెల్లింగ్ దిస్. ఆర్ యాక్చువల్ హీరోస్ ఆర్ దీస్ ఆర్ ఆర్ ఆర్టిసన్స్. వీళ్ళు చేస్తారు, వీళ్ళ స్టోరీస్ని మేము జస్ట్ ఒక డిస్ప్లే ఇస్తున్నాం అంతే. ఓకే.
సో వాళ్ళల్లో ఉన్న ఒక ఆర్ట్ ఫామ్ని బయటికి తెచ్చి ఒక వైబ్ని మనకి కలిగిస్తున్నారు. ఇట్స్ వెరీ వెరీ సూపర్ అసలు. సో వాళ్ళ డిజైన్స్ అన్నిటినీ మనం ఇక్కడ చూడొచ్చు, మ్యాక్సిమం డిజైన్స్ని. సో మనం స్టార్ట్ చేద్దాం. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? ద స్టోరీ ఈజ్ 1 year బ్యాక్. స్టోర్ అయితే ఒక 6 months ముందు స్టార్ట్ చేసినాము. అన్ని స్టోరీస్ గ్యాదర్ చేసుకొని దాని గురించి తెలుసుకొని మనకు ఏది మంచిగా ఉంది ఏది లేదు తెలుసుకున్నాక మనం తర్వాత ఈ స్పేస్ బిల్డప్ చేయడం ట్రై చేసాం. సో దెన్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ట్రయల్ ఎర్రర్ ఎక్స్పెరిమెంట్స్ చాలా అయినాయి. అవన్నీ అయినాక వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ అండ్ వీఆర్ జస్ట్ దిస్ ఇస్ జస్ట్ స్క్రాచ్. వీఆర్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ దిస్. స్క్రాచ్లోనే మీరు ఇంత సూపర్ అవుట్పుట్ ఇచ్చారంటే మ్యాడ్ అని చెప్పచ్చు. సో ఆశీష్ గారు, సో ఇప్పుడే చెప్పారు వాళ్ళ టాలెంట్కి వాళ్ళే హీరోస్, సో దాన్ని మీరు డిస్ప్లే చేస్తున్నారని మాత్రమే. సో ఈ కాన్సెప్ట్ని బయటికి తీయాలి, ఈ టాలెంట్ని బయటికి తీయాలి అని ఇప్పుడు ఈ ఐడియా ఎందుకు మీకు వచ్చింది? అంటే ఇది యాక్చువల్లీ నా ఐడియా కాదండి, ఇది మా సిస్టర్ ఐడియా. ఓకే. రీసెంట్గా 2 years ముందు ఆమె ఆస్ట్రేలియా షిఫ్ట్ అయింది. ఓకే. అక్కడ మన ఆర్ట్కి మన ప్రొడక్ట్స్కి ఎంత వాల్యూ ఉందంటే మనం అసలు పట్టించుకోము. ఓకే. మనం అస్సలు పట్టించుకోము, దానికి మనం వాల్యూనే చేయము. మీరు అక్కడ ఒకసారి వెళ్ళారంటే యూ విల్ బి ప్రౌడ్ ఇండియన్. ఓకే. సో ఆ థాట్తో ఆమె ఇండియా వచ్చింది డ్యూ టు కోవిడ్ సిచ్యువేషన్స్ అవన్నీ. తర్వాత ఇక్కడ మేము చూసినాము వీళ్ళు యాక్చువల్లీ ఆర్టిసన్స్ కాదు సార్, మనం ఆర్టిసన్స్ అని చెప్పేసాము. దే ఆర్ ఆర్టిస్ట్. ఓకే. దే హ్యావ్ దేర్ ఓన్ స్టోరీ. వీళ్ళు బ్రెడ్ బటర్ కోసం చేయరు. ఓకే. వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంది. దే డూ ఇట్ అవుట్ ఆఫ్ హార్ట్ అండ్ దట్ ఈస్ వాట్ వీ ట్రై టు గెట్ హియర్. ఓకే. సో ప్యూర్లీ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ బిజినెస్, ఇట్స్ ఏ ఆర్ట్ని బయటికి చూపించే ఒక స్టోరీ. ఇది ఆర్ట్ స్టోరీ. ప్రతి దానికి ఒక కథ ఉందని నేను ముందే చెప్పాను కదా ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడే. సో మనం ఈ ర్యాక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆశీష్ గారు చెప్పండి, అయితే ఇక్కడ ఉన్న ప్లాంట్స్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి అసలు? సార్ ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో దీన్ని మెయింటెనెన్స్ ఏం లేదు, ఏం చేసేది లేదు. దే ఆర్ లైక్ జస్ట్ కో బడీస్. ఓకే. మనం వాళ్ళతో ఎగ్జిస్ట్ చేయాలంతే. వాళ్ళకి జస్ట్ ఎప్పుడెప్పుడో ఒక వీక్లీ వన్స్ కొద్దిగా వాటర్ స్ప్రే చేయండి అండ్ దే గ్రో ఆన్ దేర్ ఓన్ అండ్ దే గివ్ యూ లవ్ మోర్ దెన్ యూ ఎక్స్పెక్ట్. ఓకే. సో దట్ కైండ్ ఆఫ్ నేచర్ ఇవన్నిటికీ ఉన్నాయి. కొన్ని నాసా సర్టిఫైడ్ ఉన్నాయి, కొన్ని స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని వేరే ఉన్నాయి, అందరికీ తెలిసినట్లు ఉంటాయి. క్యాక్టసెస్ ఉన్నాయి, కానీ వీళ్ళు మేజర్గా అన్ని ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. మీ ఇంట్లో పెడితే మీకు ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. మనం సిటీ లైఫ్ స్టైల్లో ఉంటాం, మోడర్న్ లైఫ్ స్టైల్. మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం ఏం లేదు, ఐడియా లేదు. వీఆర్ జస్ట్ కన్జ్యూమింగ్ ప్యాకేజ్ ఫుడ్స్ అవన్నీ. బట్ దీస్ పీపుల్ దే ఆర్ యువర్ బెస్ట్ బడీస్. దే గివ్ యూ న్యాచురల్ ఎయిర్ టు కన్జ్యూమ్. సూపర్. సో నాకు ఇందాక మీరు చెప్పినట్టు నాసా సర్టిఫైడ్ అన్నారు కదా, ఏంటి ఇందులో ఈ ప్లాంట్స్లో ఏ ప్లాంట్స్ అవి? ఇది స్పైడర్ ప్లాంట్ అని ఉంటుంది. ఇది నాసా ద్వారా సర్టిఫైడ్ ఉంది. దే వర్క్ యాజ్ బెస్ట్ వాట్ డు వి సే ఎయిర్ ప్యూరిఫైయర్స్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, నాసా సర్టిఫైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. ఇది వుడ్? నో, దిస్ ఇస్ సిరామిక్. సిరామిక్? కంప్లీట్ సిరామిక్. నేను వుడ్ అనుకున్నాను. కంప్లీట్ సిరామిక్ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇందాక ఆర్టిస్టన్స్ వాళ్ళ ఆర్ట్ ఉంది. సో దే మేక్ యూ లుక్ లైక్ అ వుడ్, బట్ దిస్ ఇస్ కంప్లీట్ సిరామిక్. క్రేజీ అసలు. నేను నిజంగానే పట్టుకున్నప్పుడు కూడా వుడ్ అనుకున్నాను, బట్ సౌండ్ వస్తుంది వుడ్ నాకు అనుకున్నాను కానీ బట్ రియల్లీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, వెరీ ఈజీ టు మెయింటైన్. అయితే మీరు ఇంతకు చెప్పినట్టు నాసా సర్టిఫైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్నారు కదా, అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మొక్కలు ఇలా ఉంటాయి, ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఎన్ని టోటల్గా యాక్చువల్లీ చెప్పాలంటే 90 to 100 వెరైటీస్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. ఓకే. మన న్యాచురల్ లొకాలిటీలో దొరికేది, అంటే మనకు బయట నుంచి తెప్పకూడదు. ప్లాంట్స్ ఎప్పుడైనా న్యాచురల్ కమ్యూనిటీలో గ్రో అయినది తీసుకోవాలి. ఓకే. వాటిలలో మేము జస్ట్ 14 మెయింటైన్ చేస్తున్నాము బికాస్ వీళ్ళకు మెయింటెనెన్స్ అవసరం లేదు. యాజ్ ఐ సెడ్, క్లోజ్ బడీస్, జస్ట్ కీప్ దెమ్ క్లోజ్. ఓకే. జస్ట్ ఫ్రీ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ అని చెప్పొచ్చు వీటిని మెయింటైన్ చేయడానికి. అంతే. సో ఇవి పెరిగేవి కూడా ఇంతే, జస్ట్ వెరీ స్లో డెవలప్మెంట్ ఉంటాయి, వెరీ స్లో గ్రోత్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ కూడా అంత ఇష్యూ రాదు. మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, కట్ చేయాలి, అవన్నీ ఏమి ఉండదు. ఓకే. సో చూసారు కదా, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంబియన్స్ని పెంచడమే కాకుండా మన వైబ్ని కూడా పెంచుతుంది, పాజిటివ్ వైబ్ని. అది కూడా నాసా సర్టిఫైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంట. వెరీ నైస్. అండ్ ఇవి సిరామిక్. సో ఇవన్నీ సిరామిక్ అండి. నేను అందుకే టెస్ట్ చేస్తాను ఈసారి, ఎందుకంటే నా కలర్ నేను నమ్మలేను అనమాట.
సో ఇందులో కాక్టస్ ప్లాంట్స్ అండ్ నార్మల్ ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైర్స్. కంప్లీట్ ఎయిర్ ప్యూరిఫైర్. ఓకే ఓకే. సో ఇక్కడ చూస్తే కింద ర్యాక్ చూస్తే డిజైన్స్ ఉన్నాయి, లైక్ మనం రొటీన్ లైఫ్లో చూస్తూ ఉంటాం అనుకుంటాం కానీ దీన్ని, బట్ ఎంత డిజైన్డ్గా తయారు చేశారో చూడండి. సో అంటే దీని కాస్ట్ మెయింటెనెన్స్ ఎంత ఉండొచ్చు అంటారు వీటికి? మెయింటెనెన్స్ ఏం లేదు. అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? మీరు విత్ ప్లాంట్ తీసుకుంటే 500 రూపీస్ లోపలే వచ్చేస్తాయి సార్. 400-500 రూపీస్ రేంజ్ ఉంటుంది. ఓకే. సో మినిమంలో వెళ్తున్నాము. యాజ్ అ హోమ్ మేకర్ నాకు ఎక్కువ కాస్ట్ స్పెండ్ చేయాలని ఉండదు. సో ఐ హ్యావ్ థాట్ ఇన్ ద సేమ్ థింగ్ ఇన్ మై బిజినెస్. మనం ఒక హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసుకోవాలి టు లివ్ విత్ ప్లాంట్స్, బికాస్ అల్టిమేట్లీ వీఆర్ సీయింగ్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గ్లోబ్ బికాస్ వీఆర్ అవాయిడింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. సో లెట్ జస్ట్ హ్యావ్ దెమ్ ఇన్ అవర్ హోమ్, ఇన్ ఆర్ రిసోర్సెస్. మన కంట్రోల్లో ఏముంది మనం అది చేయగలుగుతాం కదా, అది చేయాలి. సో మినిమల్ కాస్ట్లో స్టార్ట్ చేయండి, బట్ స్టార్ట్ చేయండి. బట్ నాకు తెలిసినంత వరకు ఐ థింక్ సో మన ఇంటి పరిసరాల్లో పెద్దగా స్పేసెస్ ఉండట్లేదు. కార్లు కాదు కదా, బైక్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉండట్లేదు. అండ్ పైన తోట అంటారా, కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు పెరట్రీ తోటని. అట్లీస్ట్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటి బయట కాకపోయినా ఇంటి లోపలైనా ఇలాంటి ప్లాంట్స్ ఉంటే కొంచెమైనా మన డేని సూపర్గా ఫిల్ అవుతుందనే ఉద్దేశం. ఐమ్ రైట్? రైట్. ఎస్. సో మనం ఈ ర్యాక్స్ చూసుకుంటే అంటే ఇది విత్ ప్లాంట్స్తో మాత్రమే ఇస్తారా? లేదండి, ఇది వితౌట్ ప్లాంట్స్. ప్లాంట్స్కి మేము జస్ట్ అడిషనల్ 99 రూపీస్ తీసుకుంటాం. ఓకే ఓకే. సో మీరు బయట 150-200 దొరికిన ప్లాంట్స్ కూడా మేము ఇక్కడ 99కి ఇస్తున్నాం. ఓకే ఓకే. సో దట్ మీరు ఒకసారి తీసుకెళ్ళండి, దాన్ని నర్చర్ చేయండి, చూడండి, దెన్ యూ కెన్ స్పెండ్ అ లాట్. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే లైక్ ఇది నాట్ ఓన్లీ ఫర్ లుక్, ఇది ప్లాంట్స్కి ఏమైనా యూస్ఫుల్ అవుతుందా? ఇప్పుడు ఈ సెరమిక్ పాట్ కానివ్వండి, అంటే సెరమిక్స్తో తయారు చేసిన ఎవ్రీథింగ్, అంటే ఆ సెరమిక్లో స్పెషల్ ఏంటి అసలు? సిరామిక్ ఎట్లా అంటే సార్, ఇట్ ఈస్ లైక్ గెటింగ్ బ్యాక్ టు అవర్ ట్రెడిషన్స్. మనం మళ్ళీ దాననే అదే ఎన్వైరన్మెంట్లో మన మదర్ నేచర్ ఎట్లా ఉంది, మదర్ నేచర్కి మనం ప్లాస్టిక్ పాట్ పెట్టాము, సింథెటిక్స్ ఏం పెట్టాం. సో దిస్ ఇస్ గెటింగ్ బ్యాక్ ఇన్ టచ్ విత్ నేచర్. సో ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి, అదర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మన మట్టి ఉన్నాయి, మన సాయిల్ ఉన్నాయి, అవన్నీ ఇన్కల్కేట్ చేసి ఒక అవుట్పుట్ బాగా ఇస్తుంది. ఓకే. బేసిక్లీ వాట్ యూ ఈట్ ఈజ్ వాట్ యూ లుక్ లైక్. సో అదే ఇది దీని కన్జంప్షన్, దీని ఎన్వైరన్మెంట్ ఇదే. సో ది ఎన్వైరన్మెంట్ని కన్జ్యూమ్ చేసుకొని అవుట్పుట్ వస్తుంది మనం. సో అది కూడా ఆర్గానిక్గా ఉండాలని మన ఉద్దేశం. సో ఇన్ జనరల్గా చెప్పాలంటే మ్యాక్సిమం థాట్ ప్రతి ఒక్కరికి పెరటిని పెంచాలనుకునే వాళ్ళకి ఏముంటుందంటే మొక్కని పెంచడం ఆర్గానిక్గా పెంచాలనుకుంటారు, లైక్ మొక్కకు వేసే ఫుడ్, బట్ బేస్మెంట్ కూడా ఆర్గానిక్గా ఉండాలి అని బాగా ఆలోచించే వాళ్ళకి ఇది మాత్రం సూటబుల్. సో అందుకే వీళ్ళ కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఆర్గానిక్గా బేస్ కూడా ఉండాలనుకున్నారు సెరమిక్ పాట్స్తోని, అది కూడా ఆర్గానిక్గా తయారవుతుందని. సో ఆశీష్ గారు, నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించింది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇది వుడ్ కాదు సెరమిక్ అని. అవును. బట్ ఇది షేప్స్ తేవడం మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఆ షేప్స్ మీరు హ్యాండ్ మేడ్ అన్నారు కాబట్టి. లైక్ హ్యాండ్ మేడ్తో ఇంత స్ట్రక్చర్ తేవడం ఎలా, నాకు అర్థం కాలేదు అసలు. అది వాళ్ళ స్కిల్ సార్, దాన్ని మనం మెజర్ చేయలేము, దాన్ని మనం ఏం చెప్పలేము, చేయలేము. అది వాళ్ళ, అదే చెప్పిన కదా, ఇది ఎవ్రీ ఆర్టిసన్ వీళ్ళది స్కిల్, అదొకటి. వీళ్ళు 4 fathers నుంచి చేస్తున్నారు. ఓకే. సో దాన్ని మనం కంప్లీట్ చేయలేము. ఒక్కొక్క ప్రొడక్ట్ సార్ మీకు ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఈ టెక్స్చరింగ్, ఈ ఫినిషింగ్ ఏమున్నాయి వాళ్ళంతా చేత్తో చేస్తారు. ఇంకా మీకు సేమ్ ప్రొడక్ట్స్ సేమ్ ఉండదు. సేమ్ ప్రొడక్ట్స్ రెండు సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండదు. సో ఎవ్రీ ప్రొడక్ట్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో నేను కూడా ఇందాకలా ఇది ఎలా చెప్పానో ఇది కూడా మీకు చూస్తే ఒకసారి చూడండి ఎలా ఉంది. వుడ్లా అనిపిస్తుంది కదా, బట్ ఇది సెరమిక్, లైట్ వెయిట్ సెరమిక్. అసలు లైట్ వెయిట్ ఎలా అనిపిస్తుంది? అది కూడా సెరమిక్ అంటే చాలా హెవీ మెటల్ అనిపిస్తుంది కదా, బట్ ఎలా లైట్ వెయిట్లో ఎలా తయారు చేస్తున్నారు సార్? మన ఇండియన్స్కి అలవాటు ఏంటంటే సెకండ్స్ది థర్డ్ క్వాలిటీ కొనడం, అది వెయిట్ ఉంటుంది దాంట్లో, అది మషీన్ బేక్డ్ ఉంటుంది. వాటిలను ఒక కాంపోజిషన్ చేసేసి బేకింగ్ చేస్తారు. సో అది న్యాచురల్గా హెవీ అయిపోతుంది. ఓకే. ఇది ఒక్కొక్క పీస్ కాన్షియస్గా వాళ్ళు తయారు చేసిన వల్ల, వీళ్ళు యూస్ చేసిన ఎలిమెంట్స్ వల్ల ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే. సో ఇది కూడా కావాల్సిన ఆర్డర్స్లో ప్రిపేర్ చేయడం అవుతుందా? లైక్ ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, ఆర్ఎల్స్ ఇంట్లో నాకు ఇలాంటి షేప్, ఇప్పుడు చూడండి మీరు లైక్ ఎలా అంటే కప్పుల్ని పెట్టారు అండ్ బుద్ధుడిది తయారు చేశారు, అంటే ఇక్కడ ఉన్నవేనా లేదంటే ఆర్డర్ ప్రకారం ఏమైనా ఇలాంటివి స్ట్రక్చర్స్ తయారు చేస్తారు? ఆర్డర్ ప్రకారం చేస్తాం, కానీ దానికి మినిమం క్వాంటిటీ ఒక 50 to 100 పీసెస్ ఉంటుంది. ఓకే ఓకే. సో మనం కూడా వాళ్ళ కాస్ట్ జస్టిఫై చేసేది ఉండాలి. ఇది మేము హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్లో చేపిస్తాం కాబట్టి వాళ్ళకు కూడా వర్కౌట్ అయితే మనకు కూడా వర్కౌట్ అయితే. ఓకే ఓకే. అండ్ చూసారు కదా, లైక్
ప్రతి ఒక్క స్ట్రక్చర్ని ఎంత బాగా క్రియేట్ చేశారో. ఇవన్నీ వుడ్ అనుకుంటే పొరపాటే, వుడ్ కాదు, సెరమిక్ అనమాట. ప్లాంట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్లాంట్ గ్రోత్కి హెల్ప్ అయ్యే విధంగా తయారైన లైట్ వెయిట్ సెరామిక్. మీరు ఎటు నుంచి ఎటైనా తీసుకువెళ్ళచ్చు అండ్ ఇంట్లో ఏ ప్లేస్లోనైనా పెట్టుకోవచ్చు. లైక్ కిచెన్, లైక్ హాల్, ఎనీవేర్, లైక్ బెడ్రూమ్, లివింగ్ రూమ్, సెంటర్ టేబుల్, ఎనీవేర్, ఈవెన్ యువర్ బాత్రూమ్స్, దే వుడ్ గివ్ యూ ఫ్రెష్ ఎయిర్. అక్కడ కావాలి ఖచ్చితంగా, అక్కడ ఫ్రెష్ ఎయిర్ బాత్రూమ్లో ఉండొచ్చు అనమాట. సో మనం ఈ ర్యాక్ కంప్లీట్ చేసినట్లయితే జస్ట్ ఒకసారి నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద ఉన్నాయి కదా, ఇవి దేనికంటే? ఇవి కూడా ఈ బోన్సాయి కోసం అండి. ఇవి బోన్సాయి కోసం. ఓకే ఓకే. అంటే పెద్ద పెద్ద బోన్సాయి మొక్కలు ఉంటాయి కదా, మన జాపనీస్ మోడల్లో చేస్తాము, ఆ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిలను కంటైన్ చేసుకోవడానికి ఇవి ఉంటాయి. ఓకే. లైక్ మీరు బోన్సాయి మొక్కలు చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి అలాంటి ఇవి దొరుకుతాయి, ఇవి బేస్ అంటే. సో లైక్ మా వాళ్ళ కోసం అది ఎంత ప్రైస్ కాస్ట్ ఉండొచ్చు? అది 899. ఓకే ఓకే. సో నేను ఒకసారి చూస్తా అది ఎంత లైట్ వెయిట్ ఉందా లేదా అని. చాలా లైట్ వెయిట్ ఉంది. ఓకే. ఇది ఏంటిది? ఇది లోపల పెట్టినట్టున్నారు. దిస్ ఇస్ ఒక లెటర్ మా దగ్గర నుంచి మన కన్జ్యూమర్కి, మన కస్టమర్కి. అది కూడా హ్యాండ్ రిటర్న్ ఉంటుంది. మీరు మా ఈ నాట్ జస్ట్ అస్, యూఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ఫ్యామిలీ, దిస్ సొసైటీ, ఈ కమ్యూనిటీకి మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఒక లెటర్ మా అంటే ఫ్రమ్ అవర్ హార్ట్ వీ హ్యావ్ రిటర్న్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బయింగ్ దిస్ ప్రోడక్ట్. యూఆర్ నాట్ జస్ట్ హెల్పింగ్ అస్, యూఆర్ హెల్పింగ్ ద కమ్యూనిటీ ఇన్ లార్జ్. అండ్ అగైన్ ఈ పేపర్ కూడా ప్లాంటబుల్ పేపర్. మీరు జస్ట్ మట్టిలో పెట్టండి, ఆఫ్టర్ 15 days మేరీగోల్డ్ ఆర్ సన్ఫ్లవర్ వచ్చేస్తుంది, ద బడ్డింగ్ వుడ్ స్టార్ట్. వెరీ నైస్. దీనికోసమైనా ఖచ్చితంగా మనం బై చేయొచ్చు. అంటే అఫ్కోర్స్ మనం ఈ చూసారు కదా ఈ టాలెంట్ని ఖచ్చితంగా ఎలా తయారు చేశారనేది. అండ్ లోపల వాళ్ళ కమ్యూనిటీ కోసం అండ్ ఎవరైతే ప్రోడక్ట్ని బై చేస్తున్నారో, కొంటున్నారో వాళ్ళ తరపు నుంచి. అండ్ అంతేకాకుండా ఇది మళ్ళీ ప్లాంట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్లాంట్ సీడ్తో సహా వీళ్ళు ఇస్తున్నారు, లైక్ అంటే దాంతో సహా లెటర్ ఇస్తున్నారు. లెటర్ తీద్దామంటే క్లోజ్ చేస్తుంది, లెటర్ లేకుండా సార్ అని. ఇట్స్ ఓకే. You'll get it when you buy. Yeah, sure. Definitely. అది కూడా ఒక ఆప్షన్ ఉంది కాబట్టి. అండ్ మనం ఒకసారి ఈ ర్యాక్ వద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే అన్నీ డైన్వేర్ ఉన్నాయి, అంటే డైనింగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడే ముందు నాకు ఒక క్వశ్చన్. లైక్ ఇప్పుడు ప్లాంట్స్, ఓకే, ప్లాంట్స్ బేస్ గురించి తయారు చేశారు, అది ఆర్గానిక్. వై దిస్ అంటే ఎందుకు అంటే ఇవి ఎందుకు అంటారు? సార్, మై క్వశ్చన్ ఇస్ వై నాట్ దిస్? మనము మన లైఫ్ స్టైల్ యాజ్ అ సొసైటీ, వాట్ వీ హ్యావ్ గ్రోన్ యాజ్ హ్యూమన్స్, వాట్ వీ హ్యావ్ గ్రోన్ ఇన్ లాస్ట్ 2 decades, we are so much inspired by Western culture that we have forgot our roots. And these are our roots. మన ఫోర్ ఫాదర్స్ తినేది దీంట్లోనే, మనం ఎందుకు తినట్లేము? వై ఆర్ వి ఇన్వెస్టింగ్ ఆన్ మెడికల్, నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ సంథింగ్ విచ్ వి ఈట్? మనం ఏదో తింటామో అదే కదా అవుట్పుట్ వచ్చేస్తుంది. మీరు జస్ట్ సపోజిట్లీ కప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుల్లర్లో తాగే డిఫరెన్స్ వేరే ఉంటుంది, నార్మల్ గ్లాస్ కానీ పోర్సిలిన్లో తాగే డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మధ్య తందూరి చాయ్ అంటే చాలా ఫేమస్. నార్మల్ చాయ్ కన్నా తందూరి చాయ్ అని మట్టి కుండలు వేస్తేనే ఎక్కువ పెట్టి మరి కొనుక్కొని తాగుతున్నారు. సో ఇది టేస్ట్ గురించి కాదు, టేస్ట్ వస్తుంది బట్ అల్టిమేట్లీ ఆ ఎలిమెంట్స్ మన బాడీకి తీసుకుంటాం. వీఆర్ అ పార్ట్ ఆఫ్ మదర్ నేచర్. సో దాన్ని మళ్ళీ తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాము. మీరు డాక్టర్స్ దగ్గర పెట్టే బదులు దీంట్లో పెట్టండి, యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఆల్ టుగెదర్. సో అంటే మనం తినే ఫుడ్ కెమికల్స్ని ఇది అబ్జార్బ్ చేస్తుంది అంటారు? టు ఎన్ ఎక్స్టెంట్, నాట్ ఎంటైర్లీ. ఓకే. సో లైక్ నేను ఒక ప్రోడక్ట్ నేను తీసుకోబోతున్నాను, ఇది చూడండి ఈ ఫినిషింగ్ ఎలా ఉందో. ఇది సిరామిక్తో పాటు నేచురల్గా పుట్టిన ప్లాంట్ నుంచి భలే క్రియేట్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ఇలా ఖచ్చితంగా ఇలాంటి వాటిలో తాగితే మనకు ఒక ఫీలింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ సిరామిక్లో అంటే ప్లాంట్స్కి వేరే అనుకుంటున్నాను, ఈ సిరామిక్ కూడా సేమ్ సిరామిక్? లేదు సార్, డిఫరెంట్ ఉంటుంది. ఇది స్టోన్ వేర్ అంటారు. సిరామిక్లో మోస్ట్ ప్రీమియం క్వాలిటీ సిరీస్ ఉంటుంది. ఇది 7 different ఎలిమెంట్స్తో చేస్తారు, 7 different earthen ఎలిమెంట్స్ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని 1400 degrees centigrade లో బేక్ చేస్తారు. ఓకే. దానివల్ల మీకు దీంట్లో లెడ్ ఉండదు. ఇది అట్ ద సేమ్ టైం మన మోడర్న్ లైఫ్ స్టైల్కి కంపాటబుల్ ఉండాలని మైక్రోవేవ్ సేఫ్ ఉంటుంది.
ఓ అండ్ దీని ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది అన్ని వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్స్, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసిన కలర్స్ దీన్ని వేస్తాం. సో దీనిలో సింథెటిక్ కలర్ ఏముండదు. సో అది కూడా వెజిటబుల్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్టెడ్ కలర్స్ వీటికి కోట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. తయారు చేయడం అది మనకు మట్టిలో నుంచి వచ్చిన మంచి ఆర్గానిక్ సెరమిక్తో తయారు చేశారు అండ్ దానికి కోటెడ్ కూడా. మరి అలాంటి వాటిలో ఫుడ్ తింటే ఏమవుతుందండి? ఏమవుతుంది, ఇంకా మనకి మంచి హెల్దీ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో చూడండి, మోమోస్ కోసం డ్రింక్, మనం కాఫీ చేసే డ్రింక్ గురించి కానీ, కుకీస్ని పెట్టుకునే ప్లేట్స్ కానివ్వండి, అండ్ ఈ బనానా లీఫ్తో ఎంత క్రేజీగా అసలు క్రియేట్ చేశారు చూడండి. బట్ నాకు పట్టుకుంటే పడిపోద్దాం అనిపిస్తుంది కానీ, బట్ నేను ట్రై చేస్తాను వన్స్. ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, అసలు ఫినిషింగ్ సూపర్గా ఉంది. సో ఇలా ఆల్మోస్ట్ మనకి కిచెన్లో కావాల్సిన అన్ని రకాల షేప్స్ని మనకి డిజైన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం చాలా స్టోరీస్ తెలుసుకున్నాం, ఎండ్లెస్ స్టోరీస్ని తెలుసుకోబోతున్నాం. బట్ టైం లేకపోవడం వల్ల ఇవాళ ఎపిసోడ్ ఇక్కడితో ముగించడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మళ్ళీ వీటి గురించి తెలుసుకుందాం. అప్పటిదాకా స్టే ట్యూన్ ఈటీవీ అభిరుచి పెరట్రిచ్లు. దిస్ ఇస్ మహి సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.